యూట్యూబ్ ఛానల్ లుక్స్ వర్షన్. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి బొమ్మల కొలువు వ్లాగ్ అండి. సో ఈ వ్లాగ్ మాత్రం చాలా ఫన్నీగా ఉంటుంది. సో చుట్టాలు వస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది మాత్రం. సో ఇప్పుడు స్టెప్స్ కూడా పెట్టేస్తే ఇప్పుడు బొమ్మల కొలువు పెడుతున్నాము. ఇప్పుడు బొమ్మలు ఎలా చదువుతున్నామో మీకు చూపిస్తాము. సో డాడీ స్టెప్స్ చూపించు. ఇలా స్టెప్స్ ఇలా అరేంజ్ చేసాం. సో దిస్ ఇస్ గైస్. సో ఇలా ఉంటుంది అన్నమాట. సో బొమ్మలు కింద అది కూడా పెట్టే. సో ఇలాగా 9 స్టెప్స్ వచ్చేటట్టుగా పెట్టామన్నమాట. అది ఫస్ట్ స్టెప్, సెకండ్, థర్డ్ చూపించమ్మా. 1 ఇది 8th, ఇక్కడ 8th. 9 స్టెప్స్ అన్నమాట. మొత్తం 9 స్టెప్స్ వచ్చేటట్టుగా పెట్టాం. సో బొమ్మలు మాత్రం మేము సర్దాలన్నమాట. మ్యాటర్ తీసి ఇప్పుడు డాడీ వాళ్ళు చాలా కష్టపడతారు అనుకుంటా. సో సర్ది డెకరేషన్ చేయాలి. ఆఫ్టర్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అప్పటి వరకు సీ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఈరోజు వర్షను వాళ్ళ డాడీ పార్క్ పెడుతున్నారు. బొమ్మల కొలువు పార్క్ పెడుతున్నారు. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో వర్ష. హ్యాపీగా ఇసుకలో ఆడేసుకుంటాం. అసలు ఇసుక ఇప్పటిదాకా ఇసుక కిందకే దిగల, అలాంటిది పార్క్ వచ్చేసరికి ఇసుకలో ఎంజాయ్ చేస్తుంది. ఇలా పార్క్ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు. పార్క్ తయారు చేస్తున్నాం కింద. సో కింద అన్ని బొమ్మలు అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో వస్తుంది, చూడండి. వర్ష అటు చూడు. హాయ్ చెప్పు వర్ష. కంటిన్యూ ది లాగ్. ఓకే బాయ్ గైస్. సో భోగిమంటకి మాకు వాచ్మెన్ రెడీ చేశాడు ఇలాగా. సో ఇంకా రేపు మార్నింగ్ ఇంకా వెళ్ళి మేము మార్నింగ్ వెలిగించుకోవడమే అన్నమాట. పార్కులో ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ పార్కింగ్ వచ్చిన కార్లు. పార్క్ వచ్చాయి. నీళ్ళు ఆ చెరువులో నీళ్లు పట్టుకుని వెళ్ళడానికి. బాబు పార్క్ వచ్చాడు. పక్కన ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. అక్కడ ఎవరికైనా ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీము. ఇక్కడేమో దోశ స్టాల్ ఉంది. ఇగో అదే కిచెన్. దోశ స్టాల్ ఉంది. సో ఎవరికైనా కావాలంటే దోశలు వేసి పెడతారు. సో దోశలు అవి పిండి రుబ్బాలి కాబట్టి వెనకాలన్నీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. వాటర్ పట్టుకోవడానికి వాటికి అన్నిటికీ ఉన్నాయి. సాస్, పెప్పరు. ఓకే, ఇక్కడేమో ఇది బ్యూటీ సెట్. పార్కులో ఏమో యానిమల్స్ కూడా పెట్టాము. యానిమల్స్ కూడా ఉన్నాయి, అంటే జూ లాగా. ఇక్కడేమో ట్రైన్ ఉంది. పార్క్ లో ట్రైన్ వేసి తిరుగుతున్నారు. ఇదేమో బ్యూటీ కిట్ అంటే లైక్ పార్లర్ ఎవరికైనా కావాలి, ఎమర్జెన్సీ కావాలంటే చేయడానికి. వెనకాల ఫ్రిడ్జ్ అవి ఉన్నాయన్నమాట. ఓవెన్, డిష్ వాషర్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పాపా పిగ్స్. అవన్నీ వర్ష ఫ్యాన్ పాపా పిగ్స్ అనమాట. ఇవన్నీ ఫ్యామిలీ పాపా పిగ్స్. ఇవేమో అవెంజర్స్, హల్క్, స్పైడర్ మ్యాన్ వాళ్ళందరినీ పెట్టాం. సో ఇదిగోండి, దీంట్లో ఇది కొలన్ అన్నమాట. కొలన్లో బాతులు అవి ఉంటాయి. టోటైస్ ఉంటుంది. సో పార్క్ కి డాగ్ వచ్చింది, పప్పి వచ్చింది. ఇక్కడ వెయిట్ చేస్తాం. ట్రీ ఉంది. హాయ్, వర్ష చూసారా ఎలా ఆడుకుంటుందో బయట. అక్కడ పెట్టారు, అక్కడ చూడండి పెట్టారు. పెద్దది సెంటర్లో పెట్టారు, చాలా పెద్దది పెట్టారు. ఎస్, రేపు మార్నింగ్ వెలిగిస్తారు అన్నమాట. చూసా, మార్నింగ్ వెలిగిస్తారు. చూసా వర్ష రోడ్డు మీద ఆడుకుంటుంది వర్ష. అసలు రాత్రి అయినా పగలైనా
మాకు ఆటే ఆట. వర్ష కుక్క కరుస్తుంది, అప్పుడు బొడ్డు చుట్టూరా ఇంజెక్షన్ చేయాలి గంతులు వేసుకుంటూ. అర్థమైందా? అది ఇది మాది గైస్. సో రేపు అలిగిస్తాం అన్నమాట దీన్ని. చూడండి, ఇవాళ వర్ష భోగికొండ వేస్తే మళ్ళీ దానికి రంగులవి వేస్తుంది. అంత జాగ్రత్తగా వేస్తుంది చూసారు. అసలు చూడండి, అసలు నెమ్మదిగా కూర్చుని ఒక దాంట్లో ఇలా 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 సర్దుతోంది మొత్తం అంతా. చాలా ఇంట్రెస్ట్ గైస్ అసలు వర్షకి, చాలా ఇంట్రెస్ట్. ఎల్లు వర్ష, నేను పట్టుకుంటాను కదా. ఎల్లు. చేత్తో పట్టుకుని వెళ్ళు వర్ష. అమ్మా చేయి పట్టుకో. కవర్ అంటుకుంటుంది. దాని చుట్టూరు ఎందుకే? హాయ్ అండి, ఇక వర్ష బొమ్మల కొలువు పూజ చేయడానికి రెడీగా ఉంది. సో ఇగో ఇలా అరేంజ్ చేసాము. ఇదిగోండి ఇవన్నీ బొమ్మల కొలువు అంతా అరేంజ్ చేసాము. ఇలాగా స్టెప్స్గా 9 స్టెప్స్ పెట్టాము. ఇదంతా ఏమో పార్కింగ్ అండ్ పార్క్ కింద అన్నీ అరేంజ్ చేసాము. సో వర్ష ఏమో పూజ చేయడానికి రెడీగా ఉంది. హాయ్ అను. ఏదో చెయ్యాలి హర్ష గారు. పూజకి కొత్త బొమ్మ అది కదా, కొత్త బొమ్మ అంటే ప్రతి ఏడాది ఒక కొత్త బొమ్మ పెట్టి స్టార్ట్ చేయాలని చెప్పి మా మదర్ చెప్పేవారు. సో అదే ఫాలో అవుతున్నాం. అంతే అంతే అంతే. నువ్వు పెట్టాలమ్మా వర్ష. పువ్వు పట్టుకోవచ్చుగా, పువ్వే పెట్టలేదు. పువ్వే కదమ్మా అన్నమ్మా. కూర్చుని పెడదామే. కూర్చోవచ్చు. సరస్వతి దేవి కూడా పెట్టు ఒకటి. నువ్వు పెట్టు, పువ్వు పెట్టు. ఓకే, కూర్చోండి. స్టార్ట్ చేయండి. ఇక మా డాడీ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నాను కదా. మెయిన్ ఇంపార్టెంట్ అని వాళ్ళదే కవర్ చేస్తున్నాం. ఇగో ఈ దీంట్లో చెట్లో అగరత్తుల పూలలో వేయలేదు. ఒక్కో దాంట్లో ఒక్కోటి వేసే కన్నమ్మా. ఒక్కో దాంట్లో ఒక్కో కన్నంలో ఒక్కోటి వేసేసి, ఒక దాంట్లో ఒకటి అలాగా వదిలే, అలాగా ఇంకో దాంట్లో ఇంకోటి అలా. వెరీ గుడ్. ఒక ఆకేసి పెడతారు, 3 ఆకులు వేసి పెట్టడానికి తాంబూలం ఏంటది? దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత కొంచెం ఏమిటి అసలు అది పెట్టలేదు, అదే పెట్టాలి. పసుపు పొడి ఇంకా వెలగట్లేదు లైట్లు. వెలుగుతున్నాయి, మీకు చీకటి అవుతే కనబడతాయి. అది తెలుసా, అది లైట్లు కనబడుతున్నాయి సార్. శుక్లాంబరం చదువు. శుక్లాంబరం
శేషం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్విఘ్నోపశాంతి అర్గాన్ పద్మ నమస్తుభ్యం వరదకామ విద్యారమ్మ కష్టామి సిద్ధిగోర్మే సదా. ఈశ్వర నాది పోయిందంతే, పరమేశ్వర నాది పట్నమంతే, పురుషునంత పుణ్యఫలం తీసుకుంటాం. అండి ఇక్కడ మేము భోగిపళ్ళు పోస్తున్నాం అన్నమాట వర్షకి. ముందు నేను పోస్తున్నాను భోగిపళ్ళు, అంటే 3 సార్లు పోయాలి. ఒకసారి అయింది, ఇది రెండోసారి. సో అలాగా 3 times నేను పోసిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత వల్లి పోస్తుంది. సో ఫస్ట్ ఫాదర్ మదర్ పోస్తారు, వల్లి పోస్తుంది. ఇప్పుడు వల్లి కూడా 3 times పోయాలి. మొత్తం అన్నీ వస్తున్నాయి లేవో చూసుకుంటుంది. అంటే దాంట్లో పువ్వులు, ఇంకా మన రేగిపళ్ళు, 1 రూపీ కాయిన్స్ అవన్నీ వేస్తాం అన్నమాట. ఎందుకంటే భోగి పళ్ళు పోస్తారు, ఎందుకంటే భోగి పీడ పోవడానికి అని చెప్పి అంటారు, పెద్దవాళ్ళు అంటారు, మనకే తెలియదు. సో మా డాడీ పోస్తున్నారు 1 by 1 అన్నమాట. సో డాడీ కూడా 3 times పోస్తున్నారు. తర్వాత మా సిస్టర్ అన్నమాట, మా సిస్టరు మా బావగారు కూడా. సో ఎవ్రీ వన్ హ్యాస్ 3 times పోస్తారనమాట. కొంచెం స్పీడ్గా పోసేసింది మా అక్క. మా బావగారు కూడా అంతే, 3 times పోస్తారు. సో ఇలాగా అందరూ 3 times అంటే 3 times అనేది కంపల్సరీ పోయాలి. అది ఒక రూల్, అది పెద్ద మా మదర్ చెప్పింది. సో మేము అదే ఫాలో అయిపోతున్నాం. తర్వాత ఇగో మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ, మా కజిన్స్ అందరూ వచ్చారు. సో వర్ష కజిన్ వీళ్ళు పెద్దవాళ్ళ కింద, వర్ష కంటే పెద్దవాళ్ళే కాబట్టి వీళ్ళు కూడా పోస్తున్నారు. అయ్యో మనశ్రీ పోస్తుంది. సో తర్వాత మనగాడు పోస్తాడు. మనశ్రీ అయిపోయింది. సో తర్వాత మన పోస్తున్నాడు. వాడు పెద్దోడే కదా వర్షకంట, వాడు కూడా పోస్తున్నాడు. వాడు 3 times వస్తున్నా లేదా అని చెప్పి చూస్తున్నట్టు ఇటు చూసుకుని పోస్తున్నాడు అనమాట. వాడికి కొత్త, ఎవరికి పోయలేదు. సో వాడి పని అయిపోయిందని వెళ్ళిపోతున్నాడు వాడు. ఎక్కల్లారా చంద్రగిరి బామల్లారా బామనగిరి గుబ్బిళ్ళోరి బామనగిరి గుబ్బిళ్ళో మొక్క మొలిచిందట. అన్నీ అలాగే అనాలి.